చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బైబిల్‌లో అసలు ఇన్ని రకాల వెర్షన్స్ అనేవి ఎందుకున్నాయి? అసలు ఏది నిజమైన బైబిల్? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది మతోన్మాదులు కావాలని ఏం చేస్తారంటే, మా బుక్ అయితే ఒకటే ఉంటుంది. బట్ మీ బైబిల్ అనేది ఎందుకు అన్ని వెర్షన్స్‌లో ఎందుకుంటుంది? అసలు మీ బైబిల్ నిజమైనది కాదు. ఒక్కొక్క వెర్షన్‌లో ఒక్కొక్కళ్ళు తోచినట్టు రాసుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఇది కంప్లీట్‌గా వారి అజ్ఞానం మాత్రమే. సో, ఈ వీడియోలో అసలు బైబిల్ ఎందుకు ఇన్ని రకాలుగా ఉంది అనే పాయింట్‌ని మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్వెషన్ ఏంటంటే అసలు బైబిల్ ఒకటే అంటారు. కానీ ఎందుకని కేజేవి, ఎన్ఐవి, ఈఎస్వి, ఎన్‌కేజేవి, తెలుగు బైబిల్, క్యాథలిక్ బైబిల్ అంటూ ఇన్ని వెర్షన్స్ ఎందుకున్నాయి? అసలు ఏది ఒరిజినల్ బైబిల్? ఏది నిజమైనది? కొన్ని బైబిల్స్‌లో బుక్స్ ఎందుకని ఎక్కువగా ఉంటాయి? అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రోజు ఆ కన్‌ఫ్యూజన్‌ని మనం క్లియర్ చేసుకుందాం. అసలు ఏది నిజమైన బైబిల్? బైబిల్ మొట్టమొదటిగా ఏ లాంగ్వేజ్‌లో రాయబడింది? బైబిల్ అనేది అసలు ఇంగ్లీష్‌లో రాయబడలేదు. ఓల్డ్ టెస్టిమెంట్‌లో ఎక్కువ భాగం హీబ్రూలోను, కొంత భాగము అరామయిక్‌లోను రాయబడింది. న్యూ టెస్టిమెంట్ మాత్రము గ్రీక్ లాంగ్వేజ్‌లో రాయబడింది. అంటే ఈ రోజు మనం చదివేవి అన్నీ కూడా బైబిల్ ట్రాన్స్లేషన్స్ అన్నమాట. సో ఎందుకు ట్రాన్స్లేషన్స్ అనేవి అవసరమయ్యాయి అంటే క్రిస్టియానిటీ ప్రపంచమంతా స్ప్రెడ్ అవడంతో ప్రతి లాంగ్వేజ్ లోనూ కూడా బైబిల్ అనేది అవసరమైంది. అందుకే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కొరియన్, స్పానిష్ ఇలా కొన్ని వేల లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేషన్స్ అనేవి వచ్చాయి. మరి ఎందుకు ఇంగ్లీష్ లోనే చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి? సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకే మీనింగ్ ని ట్రాన్స్లేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఉదాహరణకి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్స్. కొన్ని వర్షన్స్ ఒరిజినల్ వర్డ్స్ కి చాలా దగ్గరగా ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఉదాహరణకి కేజేవి, ఎన్కేజేవి, ఈఎస్వి ఇది ఫార్మల్ ట్రాన్స్లేషన్స్ అన్నమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీనింగ్ టు మీనింగ్ ట్రాన్స్లేషన్స్. కొన్ని వర్షన్స్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం సింపుల్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాయి. ఉదాహరణకి ఎన్ఐవి, ఎన్ఎల్టి ఇవి రీడబిలిటీ మీద ఫోకస్ చేస్తాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వర్డ్స్ ని ఒక ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇంకొకటి మోడర్న్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీనింగ్ మోస్ట్లీ సేమ్ ఉంటుంది, వర్డింగ్ మాత్రమే మారుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే క్యాథలిక్ బైబిల్ అండ్ ప్రొటెస్టెంట్ బైబిల్ ఎందుకు వేరువేరుగా ఉంటాయి? ఎందుకని క్యాథలిక్ బైబిల్లో ఎక్కువ బుక్స్ ఉంటాయి, ప్రొటెస్టెంట్ బైబిల్లో ఆ బుక్స్ ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ చాలా మందికి మేజర్ గా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. క్యాథలిక్ బైబిల్లో బుక్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని ఏమంటారంటే డ్యూటెరో కెనానికల్ బుక్స్ అని అంటారు. సో క్యాథలిక్ ఓల్డ్ టెస్టిమెంట్ లో కొన్ని ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి. ప్రొటెస్టెంట్ బైబిల్ వాటిని ఇంక్లూడ్ చేయవు. ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మనము చాలా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇది హిస్టరీ అండ్ క్యానాన్ డెసిషన్స్ వల్ల జరిగింది. కానీ న్యూ టెస్టిమెంట్ మాత్రము ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒరిజినల్ బైబిల్ అంటే హిబ్రూ మ్యానుస్క్రిప్ట్స్ అండ్ గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్. ఈ రోజు ఉన్న ట్రాన్స్లేషన్స్ అన్ని కూడా వాటి ఆధారంగానే తయారయ్యాయి. అంటే గుడ్ ట్రాన్స్లేషన్స్ అన్ని బేసికల్లీ సేమ్ మెసేజ్ ని కన్వే చేస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్షన్స్ అనేవి డిఫరెంట్ అయినా సరే జీసస్ క్రైస్ట్, సాల్వేషన్, రిజరెక్షన్, గాస్పల్ లాంటి మెసేజెస్ అనేవి మారవు. అన్ని బైబిల్స్ కూడా సేమ్ మెసేజ్ ని డెలివర్ చేస్తాయి. సో మరి ఏ బైబిల్ చదవాలి? అది మీ పర్పస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డీప్ స్టడీ చేయాలనుకోండి, సో ఈఎస్వి, ఎన్కేజీవి లాంటి బైబిల్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే కనుక ఎన్ఐవి, ఎన్ఎల్టి అనే ట్రాన్స్లేషన్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలుగులో చదవాలి అనుకుంటే కనుక తెలుగు ఓవి బైబిల్ అండ్ ఐఆర్వి తెలుగు బైబిల్ అనే వర్షన్స్ ని చాలా మంది యూజ్ చేస్తారు. సో బైబిల్ వర్షన్స్ అనేవి ఎక్కువగా ఉండడం కన్ఫ్యూజన్ కోసం కాదు. ఈ ట్రాన్స్లేషన్స్ అన్ని కూడా జనరేషన్స్ కి దేవుని వాక్యాన్ని చేర్చడానికి, అర్థమయ్యే రీతిలో చేర్చడానికి తయారు చేయబడ్డాయి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయము వర్షన్ కాదు, మెసేజ్ ని అర్థం చేసుకుని జీవించడం. సో చాలా మంది మతోన్మాదులు ఈ మధ్యన ఈ క్వశ్చన్ ని రేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒకే ఒక్క ఆన్సర్ ఏంటంటే బైబిల్ అనేది ప్రపంచంలోనే అత్యధిక భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడిన ఏకైక పుస్తకం. ఇంకా ఏ దైవ గ్రంథము కూడా అన్ని లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేషన్ అనేది జరగలేదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అసలు క్యాథలిక్ బైబిల్లో ఉన్న బుక్స్ ప్రొటెస్టెంట్ బైబిల్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అనే విషయాన్ని చాలా క్లియర్ గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.